ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు కట్టబడుతూ ఉన్నారని బలంగా నమ్ముతూ ఉన్నాం. అనేక సాక్ష్యాలను మేము వింటూ ఉన్నాం. అలాగే ఈ పరిచర్య ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. మరి పరిచర్యలో పాలిభాగస్తులు కాలేదా? ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిచర్య ద్వారా ఆదరించబడుతూ ఉన్నారా? అయితే తప్పకుండా మీ వంతుగా సహకారం చేయడానికి, ఈ పరిచర్యలో మీ వంతుగా సహకారులుగా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు రండి. దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబాల మీద మెండైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి దైవ చిత్త ప్రకారముగా ఆయన హస్తము తోడుండి నడిపించబడుతున్న యథార్థమైనటువంటి పరిచర్య. టీవీ పరిచర్య కొనసాగిస్తున్నాం, లైవ్ ప్రోగ్రామ్ను జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి ఎంతో ప్రయాసము ఉన్నది. మా ప్రయాసము మేము పడుతూ ఉన్నాము. దేవుని సహాయం కూడా మాకు మెండుగా ఉన్నందున ఈ కార్యాలను మేము జరిగించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మీ వంతుగా సహకారులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, మేలు కలగడానికి మనము ఆయన హస్తమును పట్టుకున్నామని, ఆయనను ఆశ్రయించిన మనము ఎంత మాత్రము సిగ్గుపరచబడమని, మన దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నదని మనం కూడా బలంగా నమ్మినప్పుడు, ఆయన హస్తము పట్టుకున్న మనము ఎంత మాత్రము ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టబడము. ప్రియ సహోదరుడా, మేలు కలగడానికే ఆయనను ఆశ్రయించు వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉన్నదట. ఈరోజు మరి ఆయనను ఆశ్రయించిన నీకు మేలు కలగబోతా ఉన్నదని నమ్ము. ఆయనను ఆశ్రయించిన నీవు మేలుతో కట్టబడుతూ ఉన్నవని విశ్వసించు. ఎందుకంటే ఆయన వాగ్దానము పొల్లు కూడా తప్పిపోనటువంటిది. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదండి. మరి ఈరోజు దేవుని యొద్దకు ప్రభువా నాకు మేలు చేయు నాయనా అని మనం ఎన్నో మారులు ప్రార్థించిన వారముగా ఉన్నాం. మన ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బంది, కష్టము, యాతన, బాధ అంతా కూడా ఆయన మేలుగా మార్చాలనే ఆయనను ఆశ్రయిస్తున్నాం కదా. ఆయనను ఆశ్రయించిన వారందరికీ కూడా ఆయన హస్తము తోడుందట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనను ఆశ్రయించి ప్రార్థిస్తున్న మనము ఒంటరిమి కాదని మొదటిగా మనం విశ్వసించాలి. మనం ఏ పరిస్థితుల్లో అయినా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది, ఆయన హస్తము నన్ను చాటు చేస్తూ ఉన్నదని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు మేలు కలుగా నియమించేటువంటి దేవుడు. మరి నమ్ముదామా, విశ్వసిద్దామా? ఆయన మన కొరకు మేలుగా, ఆయన మన కొరకు మేలు చేసే దేవుడిగా తన హస్తాన్ని తోడుగా ఉంచాడని నమ్మి ముందుకు కొనసాగుదాం. తప్పకుండా ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడతా ఉన్నది. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి, అయా మేలు కలగడానికి మేము నిన్ను ఆశ్రయించినందున మీ హస్తం మాకు తోడుగా ఉన్నదని, మమ్మల్ని విడిచిపెట్టలేదని, ప్రభు నిన్ను ఆశ్రయించిన మేము సిగ్గుపరచబడమని, మీ హస్తము ద్వారా మేము పైకి లేవనెత్తబడతా ఉన్నామని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభు. ఈ వాగ్దానము నా దేవుడు నా జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడని ఎవరైతే ప్రభు విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చి బలపరచమని, అయా ఈ యొక్క పరిచర్య
పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎన్నో అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. అయ్యా నాయన వాట్సాప్ గ్రూపుల్లో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అవసరతలు ఫోన్ కాల్స్లో వస్తుండగా వాటి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతో ప్రయాసపడుతున్నాం. అనేకుల పట్ల మీరు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు. ఇంకా అనేకులు దీవించి ఆశీర్వదించబడ్డానికి కృప చూపించమని, చేసిన ప్రార్థనలకు దీవెనలు జవాబులు మీరు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. దేవుని చేతి మీద మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును కాక. ఆమేన్.